హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో, ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారు కదా, అదేనండి ఇండియన్ అమ్మ విజయరాణి మీ ఇంటికి వచ్చేసింది. ఈరోజైతే ఫస్ట్ బట్టలు ఆరేసే దగ్గర నుంచి మొదలు పెట్టేసి వీడియో అనేది చేస్తున్నాను. ఈరోజు ఉదయం వ్లాగ్ ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు ఇద్దరు, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా. నా వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూశారు కదా, ఆ బట్టలన్నీ ఆరేసుకోవాలండి. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు రైస్ తినదలుచుకోలేదు, ఓన్లీ టిఫిన్ అయితే తింటున్నాను. ఆ టిఫిన్ పిల్లలకి చాలా ఇష్టమైన టిఫిన్. అది ఏం తింటున్నాను ఏంటి అనేది చూసేసేయాలంటే మీరు వీడియో కంటిన్యూ చేసి చూసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే, బట్టలు ఆరేసి అయిపోయిందండి, ఎండకి బాగా వేడి లోపలికి వస్తుందని ఇదైతే కిందకి వేసేసాను. దీని పేరు ఏమంటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడైతే తెంద అంటాము. ఇది కిందకి వేస్తే ఏంటంటే ఇంట్లో చల్లగా ఉంటుంది. చూసారు కదా, ఒక బటన్ ద్వారా కిందకి వెళ్ళిపోతుంది. ఇంక ఇప్పుడు ఇది వేసేసాను కదా, బట్టలు ఆరేసాను. ఆ వేడికి ఆరిపోతాయండి, బట్టలు ఆరిపోవనే అనుమానం అయితే అవసరం లేదు. కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు చూసి కిందకి వేసుకుంటే బెటర్, ఎందుకంటే అది ఎండ గాలి బాగా వస్తే ఇరిగిపోతుంది కాబట్టి నేను చూసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే కనుక నైట్ వేసిన పిండి పొంగిద్దామని పెద్ద దాంట్లో పెట్టేశాను, అది చిన్న దాంట్లోకి మార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ పిండి ఏంటి అంటే ఆపాల పిండి అండి. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఆపాలు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ పిండి మీరు ఆల్రెడీ పాత వీడియోలో చూసుంటారు. అన్నం అనేది కాస్త ఎక్కువ వండుతున్నాను, దేనికి ఏమిటి అని అయితే చెప్తానన్నాను, దీనికోసమేనండి. ఇదైతే కనుక మిక్సీ ఎలా వేస్తారు ఏంటి అనే వీడియోలో చెప్తాను, మీరు చూసేసేయండి. ఇక్కడైతే సన్ఫ్లవర్ విత్తనాలు, ఇవైతే కనుక సాల్ట్లో ఫ్రై చేసినవి చాలా బాగుంటాయండి. ఇవి ఏంటి అంటే, మనం ఇంట్లో ఉన్నప్పుడు వంటింట్లో పని చేసుకుంటూ ఉంటాం కదా, పని చేసుకున్నప్పుడు కూర పొయ్యి మీద పెట్టేసి అలాంటప్పుడు టైం పాస్ అవ్వనప్పుడు ఇలాంటివి ఒలుసుకొని తింటూ ఉంటాను. ఏం లేదు, చివరి కాస్త అక్కడ కొరికేస్తే కనుక మనకు ఓపెన్ అయిపోతుంది, చక్కగా లోపల ఇత్తనం ఉంటుంది. ఇంకా టీవీ చూస్తూ కానీ అలాంటప్పుడు, లేదంటే మీ పిల్లలు ఉంటే కనుక చదువుకునేటప్పుడు ఇలా ఇస్తూ ఉంటే చదువుకుంటూ ఇలా ఒలుసుకొని తింటూ చదువుకుంటారండి. అదొక మనకి తింటున్నాము, ప్రోటీన్స్ అనేది అందుతూ ఉంటాయి, ప్లస్ మనకి టైం పాస్ అవుతూ ఉంటుంది. జర్నీ చేసేటప్పుడు కూడా ఇలాంటివి తీసుకొని వెళ్తే ఏంటంటే బోర్ కొట్టకుండా తినేసేయచ్చు. ఇక్కడైతే లెమన్ పక్కన పెట్టేశాను. ఈ వీడియో మొత్తం మీద మీకు ఏమేమి చూపించాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా అయితే కనుక నేను పిండి అనేది ఇప్పుడు పొయ్యి క్లీన్ చేసేసుకుంటాను. ఇదైతే ఆల్రెడీ ఒకసారి వీళ్ళకి వేసి పెట్టేశానండి, నేను వేసుకోవాలి. ఇంకా మధ్యాహ్నం అయితే వాళ్ళ అన్నం వండుకోదలుచుకోలేదు. ఈరోజు అన్నం వండుకోకుండా ఓన్లీ టిఫినే చేసేస్తున్నానండి. ఇక్కడైతే కనుక నేను నూనె వేస్తున్నాను, మీరు కావాలి అంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. పిల్లలకైతే కనుక నూనె కూడా ఎక్కువ పీల్చదండి, ఇది ఎక్కువ నూనె వేసాను అనుకుంటున్నారా, రెండిటికి ఇదే నూనె సరిపోయిద్ది. మళ్ళీ మూడో దానికి కూడా వస్తుంది. ఒక్కసారి ఫస్ట్ టైం అనేది కాస్త ఎక్కువ వేసుకుంటే కనుక అన్నిటికీ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్ కేక్ అని అయితే అంటారు. ఇంకైతే కనుక ఈ పిండి ఎలా రెడీ చేశాను ఏంటి అనేది చెప్పలేదు కదా, నేను ఆల్రెడీ మీరు ఓల్డ్ వీడియోలో చూసుంటారు. రైస్ అనేది కాస్త ఎక్కువ వండాను, దేనికి అనేది చెప్పాను. ఆ రైస్తోనే ఇది చేస్తున్నానండి, చూస్తున్నారు కదా. ఈ పిండి అయితే పక్కన పడిపోయింది, ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అలాంటివి జరుగుతూనే ఉంటాయండి వంటింట్లో. మనం ఎక్కడైనా సరే శుభ్రంగా పెట్టేసుకొని పని చేస్తూ ఉంటే ఇలాంటి డబల్ పని వస్తూనే ఉంటుంది. మీకు కూడా ఇలా జరుగుతుందా ఎప్పుడన్నా? ఇలా డబల్ పని వస్తే మళ్ళీ అమ్మటే క్లీన్ చేసుకుంటారా, అయిపోయిన దాకా ఎదురు చూస్తారా చెప్పేసేయండి. నేనైతే అమ్మటే క్లీన్ చేసేసుకుంటాను, ఎందుకంటే ఆ డబ్బా అటు ఇటు లాగుతుంటే ఆ పిండి అనేది మళ్ళీ డబ్బా కింద అంటే మొత్తం రోత్ అయిపోతుంది. కాబట్టి నేను ఎమ్మటే క్లీన్ చేసేసుకుంటాను. ఇంక ఈ పిండి ఎలా చేశాను అనేది ఇది కుక్ అయ్యేటప్పుడే చెప్తానండి. ఎలా అంటే గనక, ఒక అరకిలో అయితే గనక మనం బియ్యం వేస్తే గనక నానబెడితే మామూలు కడిగేసి నానబెట్టేసుకోండి నీళ్ళల్లో. బాగా నానిపోయిన తర్వాత ఒక 6 అవర్స్ అలా నానిపోయిన తర్వాత వాటిని శుభ్రం కడిగేసి నీళ్ళన్నీ తీసేసేయండి. తీసిన తర్వాత ఒక గిన్నెకి పెట్టేసుకొని ఆ గిన్నెలో మీరు అరకిలోకి కనీసం 5-6 గుప్పెళ్ళు అన్నం వేసేసుకోండి. లేదంటే గిద్ద బియ్యం అన్నం అయితే
సపరేట్గా వండుకొని అది వేసేసుకోండి. తర్వాత దాంట్లో పెరుగు కూడా ఒక గిద్ద పెరుగు వరకు వేసుకోవచ్చు. ఒక గ్లాస్ పెరుగండి, గిద్ద అంటే చాలామంది తెలియదు, గ్లాస్ పెరుగు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత అయితే కనుక షుగర్ మీ టేస్ట్కి సరిపడే షుగర్ వేసేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి బాగా గిన్నెలోనే కలిపేసి మిక్సీ వేసేసుకోండి. కొంచెం కొంచెంగా మిక్సీ వేసిన తర్వాత ఒక 6 అవర్స్ అయితే అలా వదిలేసేయండి. మనం మిక్సీ వేయగానే ఇదైతే వేసుకోకూడదు. మేమైతే ఆపాలు అంటాము, ప్యాన్ కేక్ అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మీ సైడ్ ఏం పేరుతో పిలుస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడైతే నేను కేక్ తీసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన కేక్ అండి ఇది. చాక్లెట్ కేకు. చాక్లెట్ చూశారు కదా, బ్రౌన్ చాక్లెట్తో చేసిన కేకు. ఎప్పుడన్నా నాకు స్వీట్ తినాలనే క్రేవింగ్స్ ఉన్నప్పుడు కేక్ అయితే కనుక ఇష్టంగా తినేస్తానండి. నేను కూడా ఇంట్లో కేక్ చేసుకుంటూ ఉంటాను. మన ఛానల్లో మీరు కేక్స్ చూసే ఉంటారు. వీడియోస్ అయితే మన ఛానల్లో దాదాపు 5-6 రకాల కేక్స్ వరకు చేశానండి. అవి చూసే ఉంటారు. ఇప్పుడు ఈ కేక్ అయితే కొనుక్కొచ్చిందే, నేను చేసింది కాదు. ఇది స్వీట్ అయితే లైట్ స్వీట్తో చాలా బాగుంటుంది. ఇంక ఇవైతే ఒకసారి పీసెస్ కట్ చేసి పెడతాను. ఎందుకంటే అలా పెట్టేసాం అనుకోండి, కట్ చేసుకొని ఎరక్కొట్టుకుని తినే కాడికి ఇలా కేక్ అనేది కట్ చేసేసుకొని పెట్టుకుంటే ఒక్కొక్క పీస్ అయితే తినేసేయచ్చు. చాలా సాఫ్ట్గా బాగుంటుంది ఈ కేక్ అయితే. మీలో ఎంతమంది కేక్స్ తింటాం ఇష్టం, అలాంటి పిచ్చి వాళ్ళు ఉండుంటారు కదా, కేక్ పిచ్చి వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే కేక్ అంటే ప్రాణం అండి. కేక్ రోజు పెట్టినా వద్దు అనకుండా తినేస్తాను. మధ్యాహ్నం నా భోజనం అర్థమైపోయి ఉంటుంది కదా, ఆ ప్యాన్ కేక్ 2 కేక్స్ 2 స్వీట్సేనండి. ఇవాళ అన్నం తినకుండా ఈ మధ్యాహ్నం అయితే స్వీట్ తిందాం అనుకుంటున్నాను. టైం పాస్కి అయితే అవి తింటూ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తానండి. ఇంక ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలాంటివే నేను తినేస్తూ ఉంటాను. అన్నము కూరలు ఇలాంటి కన్నా ఇవి తినేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయండి. కాల్ అయితే చేయకండి. కాల్ చేయాలంటే మీరు అక్కడ మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని అలా మూత పెట్టేస్తారు. దీంట్లో సోడా ఉప్పు అయితే నేను యూజ్ చేయలేదండి. ఇంకా కొంతమంది సోడా ఉప్పు కూడా వేస్తారు. నాకైతే అన్నం వేస్తే కనుక సోడా ఉప్పు అవసరం లేదండి. ఒకవేళ అన్నం వద్దు అన్నప్పుడు అటుకులు కూడా నానబెట్టి అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే కనుక ఈ పిండి అయితే 1 వీక్ సరిపడా నేను అలా చేసుకుంటాను. కానీ మాకు ఈ పిండి అయితే 3 డేస్కి వస్తుందండి. మార్నింగ్ ఈవినింగ్ వీళ్ళు జాబ్ నుంచి రాగానే 4కి అలా చేసి పెట్టేస్తాను. కాబట్టి మాకైతే ఎక్కువ రోజులైతే రాదు. ఇట్లా మార్నింగ్ డ్యూటీస్ ఉన్న వాళ్ళకైతే కనుక ఈవినింగ్ జాబ్ నుంచి రాగానే ఆకలి అవుతూ ఉంటుంది. ఇది రెడీ చేసి ఇస్తాను, చూశారు కదా. ఇంకా మిగిలింది ఇంకొకటి అయితే వేసేసుకుంటాను. చాలా బాగా పొంగుతుందండి. పిల్లలకి స్నాక్ కింద పెట్టేసేయండి, ఎంజాయ్ చేస్తారు. ఇంక ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ప్లేస్లో దీన్ని ఏ పేరుతో పిలుస్తారు ఏంటి అనేది చెప్పేసేయండి. ఇంకా గంట కొంద కూడా తుడిచేసి గంటకి అడిగేసి ఇంకా ఫ్రిడ్జ్లో పిండి పెట్టేస్తానండి. మనం చక్కగా చేసుకునే ముందు తీస్తే చాలు, ముందైతే అవసరం లేదు. రూమ్ టెంపరేచర్ కూడా వచ్చే పని లేదు. అప్పటికప్పుడు తీసి వేసేసుకోవచ్చు. ఇలాంటి పిండి అయితే కనుక మన ఫ్రిడ్జ్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్ వేసేసుకోవచ్చు. ఓకేనా, నేను ఇది ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఇది అనేది తయారు చేసి రాసేసేయండి. కామెంట్ కింద కామెంట్ చేయకండి, మీరు సపరేట్ కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఓకేనా, కామెంట్ కింద కామెంట్ చేస్తే ఒక లైక్ ఇచ్చి వదిలేస్తానండి. రిప్లై అయితే ఇవ్వటం లేదు. థ్యాంక్ యూ సో మచ్. Enjoy.